కాంగ్రెస్ సాధ్యమని పార్టీ భావిస్తున్నాను. జాబ్ క్యాలెండర్ ఉన్నది. అది జాబ్ క్యాలెండర్ కాదు. జాబ్‌లెస్ క్యాలెండర్. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన రేపు అసెంబ్లీలో మేము మాట్లాడతాం. ఖచ్చితంగా నిలదీస్తాం అంటున్నారు. సిద్ధంగా ఉందా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ గతంలో చర్చ చేసింది కాంగ్రెస్ పార్టీ కదా! హ్మ్. అసెంబ్లీలో నిరుద్యోగుల అంశాన్ని, నిరుద్యోగులకు బీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీనే కదా! కాంగ్రెస్ పార్టీ చర్చ చేస్తేనే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీ నుంచి పారిపోయినారు కదా! హ్మ్. ఇక్కడ విషయం ఏంటంటే శ్రీశైలం గారు, ఉపాధి అవకాశాలకు సంబంధించిన విషయాల మీద 2 అభిప్రాయాలున్నాయి మాకు. ఒకటి, ఖాళీగా ఉండే ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాలని. ఓకే. వెరీ రీసెంట్‌గా తెలంగాణ ఆవిర్భావ దినం జూన్ 2న గౌరవ ముఖ్యమంత్రిగా పెరేడ్ గ్రౌండ్‌లో ప్రకటన చేశారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకు పరిమితం కాకుండా ఉపాధి అవకాశాలను పెంచడం కోసము, స్కిల్స్‌ని పెంచే క్రమంలో స్కిల్ యూనివర్సిటీకి ప్రాధాన్యత ఇస్తూ విదేశీ పెట్టుబడుల కోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కోసం. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల మీద ఫోకస్ చేస్తూనే, హ్మ్. మరొక వైపు మిగతా ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నాం. హ్మ్. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. హ్మ్. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి భవిష్యత్తులో బ్లూ స్కాలర్ జాబ్స్ కోసం కాంగ్రెస్ పార్టీ ఒక భవిష్యత్తు విజన్ చేస్తూ ఉన్నది. వీటిని గుర్తించకుండా మీరు 10 సంవత్సరాలు మీరు ఫెయిల్ కాకుంటే లాస్ట్ ఎలక్షన్స్‌లో నిరుద్యోగులు మాకెందుకు సపోర్ట్ చేసేవారు? హ్మ్. వాళ్ళందరినీ నేను తీసుకొని రాష్ట్రం మొత్తం తిరిగిన చరిత్ర కూడా నాకున్నది కదా! నిరుద్యోగ యువత ఆశల కోసమే కాంగ్రెస్ పార్టీ గెలిపించింది కదా! హ్మ్. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో మీ లీగల్ ఆర్డినెన్స్‌తో వేసిన నోటిఫికేషన్ క్లియర్ చేసాం. పాత నోటిఫికేషన్‌లన్నీ క్లియర్ చేసాం. కొత్త నోటిఫికేషన్‌లు బాటలు పడ్డాయి కదా! హ్మ్. మొన్నటి నుంచి లాస్ట్ జులై నుంచి నోటిఫికేషన్‌ల పరంపర స్టార్ట్ అయింది కదా! నిన్నగాక మొన్న పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన జరిగింది కదా! యెస్, ఇంకొన్ని సూచనలున్నాయి. హ్మ్. ఇంకొన్ని సలహాలున్నాయి. వాటిలో ఏదన్నా కన్‌స్ట్రక్టివ్‌గా ఉంటే స్వీకరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఒక మీలాగా రిజిడ్‌గా ఉండే అవకాశం మాత్రం ఓ మాకు లేదు. నిరుద్యోగి డిప్యూటీ సీఎం మీద లేఖ రాసి, నా సూసైడ్‌కి ఆయనే కారణమని లేఖ రాసి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ఇంతవరకు పరామర్శించలేరనే విమర్శలు సైతం బీఆర్ఎస్ చేస్తున్నది. మరోవైపు 19,000 పోలీసు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటే 7,000 తోటే సరిపెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మేము ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాలాగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఆయనతో కూడా రాజీనామా చేస్తామని కొంత నిరుద్యోగులు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? శ్రీశైలం గారు అంటే ఆత్మహత్యకి సంబంధించిన అంశాలని గ్లోరిఫై చేయడం వల్ల యూత్‌ను మనము చదువుకునే ట్రాక్ నుంచి, హ్మ్. కన్‌స్ట్రక్టివ్ ట్రాక్ నుంచి పక్కకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని మనం సాధ్యమైనంత వరకు మీడియా ఛానెళ్ళ ద్వారా గానీ, మేధావులు గానీ, విద్యావంతులు గానీ, ఆల్రెడీ ఉద్యోగాలు సాధించిన వాళ్ళు గానీ, అట్లాంటి టెండెన్సీని, ట్రెండ్‌ని, మనస్తత్వాన్ని ప్రోత్సహించడం అనేది సరైనది కాదు. మనం ఓకే. గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రభుత్వాలున్నా కూడా. బ్రతికి సాధించాలి తప్ప, చనిపోయి జీవితం ఒకటే కదా! అమూల్యమైంది కదా! హ్మ్. అందుకోసం ఆ ట్రెండ్‌ని గ్లోరిఫై చేయడం ప్రభుత్వం పరంగా మాకిష్టం లేదు. ఓకే. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, మేము వాగ్దానం చేసిన 20,000 పోలీసు ఉద్యోగాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని డీజీపీ గారే స్వయంగా ప్రకటించారు. మొదటి దఫాలో 7,500కు సంబంధించిన ఉద్యోగాలు ప్రకటన చేశారు. ఇంకా ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉంది. అవకాశాలున్నాయి. ఖచ్చితంగా ప్రకటించిన ప్రతి ఉద్యోగాన్ని, ఖాళీగా ఉండే ప్రతి ఉద్యోగాన్ని మేము నింపుతాం. దశల వారీగా ఉంటుంది. హ్మ్. యువత దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. హ్మ్. నిజమైన నిరుద్యోగుల ఉద్యమాలను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. వాళ్ళ ఆకాంక్షల మీద ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు రిపోర్ట్ తీసుకొని చూస్తున్నారు. అట్లాగే బీఆర్ఎస్ కొంతమందిని చాలా ముందర పెట్టి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని మేము తిప్పికొడతాం. హ్మ్. కానీ ఖాళీగా ఉండే ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేస్తాం. హ్మ్. దశల వారీగా భర్తీ చేస్తాం. హ్మ్. కాబట్టి నిరుద్యోగ యువత చదువు మీద ఫోకస్ చేయాలని నేను కోరుకుంటున్నాను.